నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకినాడ పోర్ట్ అంశం హాట్ టాపిక్ గా మారింది. రేషన్ అక్రమ రవాణా దగ్గర నుంచి మొదలైన చర్చ ఇప్పుడు కాకినాడ పోర్టుని అక్రమంగా కబ్జా చేశారు అనే దగ్గరకు వచ్చింది. అయితే ఇప్పటికే ఈ కేసులో సిఐడి ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఈ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇటు విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి అలాగే శరత్చంద్రారెడ్డికి సిఐడి లుకౌట్ నోటీసులు జారీ చేసిందని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీంట్లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది, ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది, ఇంకా ఎన్ని అక్రమాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, ఈ కేసులో ముఖ్యంగా విజయసాయిరెడ్డికి అలాగే మిగతా ఇద్దరికి కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది అంటున్నారు. సో అంటే ఎప్పుడైతే సిఐడి నోటీసులు జారీ చేసిందో వైసీపీ తరఫు నుంచి కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంటే రెడ్డి నాయకులనే టార్గెట్ చేసి నోటీసులు ఇస్తున్నారని కావచ్చు, అలాగే ఇక్కడ కేవీ రావుకి చంద్రబాబు బినామీ కేవీ రావు అని కావచ్చు, అలాగే కేవీ రావు వాటాని 59% ఉంది, అరవిందో 41% ఉంది అని కూడా వాళ్ళు కొన్ని అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు. సో ఈ కేసులో నిజాలు ఏంటంటారు? ముఖ్యంగా మరి ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? మీరేం చెప్తారు? ఇవాళ సాక్షి ఏం వాదనలు తీసుకొస్తుంది అనేది, సాక్షికున్న క్రెడిబిలిటీ ఏంటనేది మే 13వ తారీఖు ప్రజలు ఒక నిర్ధారణ చేసేశారు. అంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2014 ఎన్నికలకు ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండా అమలుపరచడంలో భాగంగా సాక్షి పనిచేస్తూ వచ్చింది తప్ప ఒక వార్తాపత్రికగా తన క్రెడిబిలిటీ నిలబెట్టుకునే ఆలోచన ఏ రోజు ఆ పత్రిక వైపు నుంచి కానీ ఆ పత్రిక యాజమాన్యం వైపు నుంచి కూడా కనపడలా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా రెడ్లుని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పని ఇవాళ ఈ కేసులో కొద్దిమంది రెడ్లే నేరానికి పాల్పడ్డారు. ఆ పాల్పడ్డ వ్యక్తులు రెడ్లు, ఈ పర్టికులర్ నేరానికి పాల్పడ్డ వ్యక్తులు రెడ్లు, మొత్తం రెడ్లు నేరస్తులు అంటల్లా. రెక్కల ముక్కలు చేసుకొని పొలాల గట్ల మీద కష్టపడే రెడ్లు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దరికం వహించే వాళ్ళు 10 మందికి సహాయపడే రెడ్లు ఉన్నారు. సంఘ సంస్కర్తలు ఉన్నారు. అద్భుతమైన నాయకత్వాన్ని అందించిన వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప ఇంటలెక్చువల్ ఉన్నారు. రెడ్లు అంటే ఈ 10 మందే కాదు. ఇవాళ నీళ్ళడుగున ముచ్చపు చెప్పులన్నీ ఒక దగ్గరికి చేరితే నత్తకొల్లన్నీ ఒక పక్కకు చేరతాయంట. ఈ లైక్ మైండెడ్ ఫెలోస్ అందరూ ఒక దగ్గరికి చేరారు ఒక సమూహంగా. మేము ముచ్చపు చెప్పలని చెప్పని చలామణి చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. కానీ ముచ్చపు చెప్పలని చెప్పని నమ్మి ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు వీళ్ళకి 2019లో. అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత కానీ వీళ్ళు నత్తగొల్లలు ముచ్చపు చెప్పలు కాదు అని చెప్పని ప్రజలకు నిర్ధారణ కాల. ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి జూన్ 4 ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటనేది వాళ్ళకి ఇంకా స్పష్టత రాలా. ప్రజలైతే చాలా క్లారిటీ తోటి వాళ్ళు ఏం నిర్ణయం చేయాలో ఆ నిర్ణయం చేసేశారు. కానీ ఆ నిర్ణయాన్ని ఇంకా వీళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లా. మేమేం చెప్పినా చలామణి అవుతుంది, మా మాటలే నమ్ముతారు అని చెప్పని ఒక తప్పుడు పర్సెప్షన్లోనే ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. కాబట్టి జరిగిన సంఘటన వక్రీకరిస్తా ఈ విధమైన కుల జాడ్యాన్ని పెంచాలి అని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2019 నాడు వీళ్ళ ఆలోచనలు సఫలీకృతమైనవి, వీళ్ళ స్ట్రాటజీస్ ప్రాపర్గా వర్కౌట్ అయినాయి. వీళ్ళు అడిగిన ఒక ఛాన్స్ వీళ్ళకి దక్కింది. ఆ రోజు ఈ కులం అనే ఎమోషన్ వీళ్ళకి అనుకూలంగా క్యారీ అయింది. ఇదే ఎమోషన్ 2024 ఎన్నికల్లో కూడా క్యారీ చేయాలని చెప్పి చూశారు. మన భారతదేశపు రాజకీయ చరిత్రలో ఒక ఎన్నికకి ఉపయోగపడిన స్లోగన్ రెండో ఎన్నిక దాకా ఈ రోజు దాకా క్యారీ అవ్వలేదు. ఒక స్లోగన్ ఒక ఎన్నికే అవుట్డేటెడ్, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికకి కొత్త స్లోగన్ ఎంచుకోవాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2019 నాటి కుల విద్వేషాలే 2024కి కూడా క్యారీ చేయాలని చెప్పని చూశాడు. కానీ ఏ కులపరమైన ఎమోషన్ తోటి 2019లో ఆయన ఓన్ చేసుకున్నారో, ఆయన గెలిపించారో అదే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి సామర్థ్యం ఏంటి, ఆయన పనితనం ఏంటి, ఆయన పాలన వల్ల రాష్ట్రానికి ఏం అనుగురుతూ ఉంది, తమకేం అనుగురుతూ ఉంది, తమ బిడ్డల భవిష్యత్తు ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, తమ ఆస్తులకు ఎంత స్థాయి భద్రత ఉంది, తమ వ్యాపార అవకాశాలు ఏ స్థాయిలో కొనసాగుతూ ఉన్నాయి, ప్రభుత్వ పాలకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ అధికార పార్టీ నాయకులు వ్యవహారశైలి ఎట్లా ఉంది, ఇవన్నీ తరచి చూశారు. కాబట్టి ప్రజలు 2014 నాడు ఇచ్చిన గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈ స్థాయిలో పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి ఆయన పరిమితం చేశారు. ఇంకా అదే పాత చింతకాయ పచ్చడి వాదనలో, అదే పాత చింతకాయ పచ్చడి సమర్థనలో మేము ఆణిముత్యాలం, స్వాతి ముత్యాలం, మేలు ముత్యాలం అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం. బాబు మీరు నత్తగొల్లరా నాయన అని చెప్పని ప్రజలు చెప్తున్నా కూడా కాదు మీ కళ్ళు భ్రమపడుతున్నాయి, మీరు మమ్మల్ని సరైన కోణంలో చూడలేదని చెప్పని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇక్కడ లుకౌట్ నోటీసుల ప్రస్తావన. ఆల్రెడీ విజయసాయిరెడ్డి సిబిఐ కేసుల్లో అతని పాస్పోర్ట్ సిబిఐ కోర్టులో సరెండర్ అయ్యి ఉంది. అతను విదేశాలకు వెళ్ళాలి అని అంటే సిబిఐ కోర్టు దయాదాక్షిణ్యాలతో వాళ్ళ అనుమతి ఇస్తే, వాళ్ళు పాస్పోర్ట్ ఇస్తే విదేశాలకు వెళ్ళి రావాలి. శరత్చంద్రారెడ్డి కూడా ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ఉన్న నేపథ్యంలో నాకు తెలిసి అతని పాస్పోర్ట్ కూడా మన బెయిల్ ఇచ్చినప్పుడు అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులోనో సిబిఐ కోర్టులోనో సరెండర్ చేయించే బెయిల్ ఇచ్చుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కానీ శరత్చంద్రారెడ్డి కానీ మామూలు కదా, వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అంటే కోర్టు అనుమతి ఇస్తేనే సాధ్యం. ఇప్పుడు ఈ క్లబ్లో విక్రాంత్ రెడ్డి కూడా చేరాడు. జగన్మోహన్ రెడ్డికి అదే గతి. మన సెప్టెంబర్లో వాళ్ళ కూతురు దగ్గరికి లండన్ వెళ్ళాలి అంటేనే వెళ్ళలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వెనక చేయలేనందుకు విజయసాయిరెడ్డికి అదే గతి. విజయసాయిరెడ్డి వాళ్ళ అమ్మాయిని చేసుకున్న కుటుంబం అయినందుకు, అంటే శరత్చంద్రారెడ్డి తమ్ముడికే కదా కూతురునిచ్చింది, శరత్చంద్రారెడ్డికి కూడా అదే గతి పట్టింది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారి పిన్నమ్మ కొడుకు అయినందుకు విక్రాంత్ రెడ్డికి కూడా అదే పరిస్థితి దాపురించింది. వీళ్ళేంటి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆయన్ని చూపించి అటు వైవి సుబ్బారెడ్డి అయినా, విజయసాయిరెడ్డి అయినా, లేదు జగన్మోహన్ రెడ్డి అయినా, వీళ్ళందరూ కూడా వాళ్ళ నాయన ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలు దోపిడీలకు పాల్పడ్డారు, వ్యవస్థలను విధ్వంసం చేశారు, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. ఆ పెంచుకున్న ఆస్తుల్ని చూపించి ఆ ఆస్తుల్ని పణంగా పెట్టి వీళ్ళకే సొంతంగా ముఖ్యమంత్రిత్వం దక్కించుకున్నాడు 2019 నాటికి. మరి వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టి ఈ జులుం ప్రదర్శించిన పర్యవసానం, పరాయి వ్యక్తుల ఆస్తులు అన్యాక్రాంతం చేసుకున్న పర్యవసానం, ఎవరో కన్న కుటుంబం వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటే ఆ ఆస్తులు మీరు కొట్టేస్తారా? ఇవాళ మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు క్రౌడ్లో ఒకసారి సిటీ బస్సుల్లో కానీ, ఏదైనా సినిమా హాల్లో ఆ టికెట్ క్యూలో ఉన్నప్పుడు కానీ, బాగా ఆ ఒత్తిడిగా ఉన్న టైంలో మన పాకెట్లో నుంచి పర్సు కొట్టేస్తారు. దానికి ఈ పోర్టు కొట్టేసిన దానికి మధ్య తేడా ఏముంది? ఇక్కడ ఇంకోటి సార్, వాడిని బేదాడు కాబట్టి పిక్ పాకెటర్ అని చెప్పని వాడి ఫోటో అన్ని చోట్ల పెడతారు. అసలు పెట్టాల్సిన ఫోటోలు వీళ్ళయి, అసలు సెసలు యాంటీ సోషల్ ఎలిమెంట్లు వీళ్ళు. ఎందుకంటే వాడేదో ఆ పర్సులో 200, 500, 1000 రూపాయల వరకు కక్కుర్తి పడేవాడు. వీళ్ళు వేల కోట్ల రూపాయలకు కక్కుర్తి పడతా ఉన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి వ్యవస్థలను గుప్పెడ పెట్టుకొని ప్రజలని మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని చేతులు జోడించి అర్థించి అధికారం దక్కించుకొని, ప్రజలు ఇచ్చిన ఒక ఛాన్స్ని అడ్డం పెట్టుకొని ప్రజలకి మేలు చేసి వాళ్ళ రాజకీయ జీవితాన్ని సుస్థిరం చేసుకోకుండా ప్రజలు ఏమైపోని మేమేం సంపాదించుకుంటామో మాకు అది ముఖ్యం అని చెప్పని ఎవరో సంపాదించుకున్న ఆస్తుల్ని వీళ్ళు కొట్టేసే ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా అంతిమ ఫలితం ఇట్లాగే ఉంటుంది. ఇవాళ లుకౌట్ నోటీసులు జారీ చేయబడ్డాయి. విదేశాలకు పారిపోవడానికి ఆస్కారం లేదు. తప్పనిసరిగా ఇక్కడ నిలబడి విచారణలు ఎదుర్కోవాల్సిందే. విజయసాయిరెడ్డికి శరత్చంద్రారెడ్డి కంటే ఆల్రెడీ ముందస్తు ఎక్స్పీరియన్స్ ఉంది, జైలు జీవితం చూసి వచ్చి. ఇప్పుడు విక్రాంత్ రెడ్డికి కూడా రాసిపెట్టి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అయినట్టుగా బిల్డప్లు ఇచ్చారు సొసైటీలో. వీళ్ళే బెదిరించారు, నువ్వు సంతకం పెడతావా నేను జైలుకి పంపించాలా, సత్యం రామలింగరాజుకి ఏ గతి పట్టిందో ఆ గతి పట్టుది నీకు అన్నారంట. అంటే మేము ఎవరినైనా సర్వనాశనం చేస్తామని చెప్పని, మరి ఖచ్చితంగా దానికి తగిన కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేసి తీరాల్సిందే. సహవాస దోషం అనాలా, లేదు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టి వీళ్ళే చెలరేగిపోయిన పర్యవసానం అనాలా, వీళ్ళు ప్రదర్శించిన కండకావరానికి తగిన మూల్యం చెల్లించడానికి వాళ్ళ చట్టం కూడా సిద్ధంగానే ఉంది. అయితే ఇక్కడ పోర్టుని బెదిరించి రాయించుకున్నారు అంటున్నారు. బెదిరించి రాయించుకుంటే షేర్లు మేము ఫ్రీగా తీసుకోవాలి కదా, ఇక్కడ మేము మనీ ఇచ్చి షేర్లు తీసుకున్నారు. అండ్ అరవిందోకి ఆయనే అమ్ముకున్నారు 41% వాటా, ఎక్కువ శాతం కేవీ రావుకే ఉంది. సో చంద్రబాబు గారి బినామీ కేవీ రావు. సో ఈ పోర్టుని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొట్టేయడానికే ఇక్కడ రేషన్ బియ్యం డ్రామాకి తెరలేపారు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇప్పుడు కొన్ని మాటలు అయితే వస్తూ ఉన్నాయి వైసీపీ నుంచి. సో మీరేం చెప్తారు? ఇప్పుడు ఇవే అసంబద్ధమైన వార్తలు. కేవీ రావుకి ఆ పోర్ట్లో ఉన్నదే 41.12% షేర్లు, మిగిలిన 59% షేర్లు కేవీ రావుకి కాదు. చంద్రబాబు గారి బినామీలు అసలే కాదు. కేవీ రావు గారికి ఉన్నదే 41.12.
ఆ 41.12% షేర్లు 2,500 కోట్ల రూపాయలు ఖరీదు చేసే షేర్లని 494 కోట్లు వీళ్ళే రేటు నిర్ధారించి ఆ రేటుకి ఇస్తావా చస్తావా అని చెప్పని గొంతుమే కత్తిపెట్టి వసూలు చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ధర్మబద్ధంగా ఓపెన్ మార్కెట్లో దానికి ఎంత రేటు పలుకుతుందో ఆ రేటు చెల్లించి వీళ్ళు హస్తగతం చేసుకొని ఉంటే కనీసం అతనికి దక్కాల్సిన జస్టిఫైడ్ అమౌంట్ దక్కింది కదా అని చెప్పని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అది కాదు జరిగింది ఇక్కడ. ఇవాళ ఆయాచితంగా అంటే అసలేమి ఇవ్వకుండా కొట్టేసుకుంటే వాళ్ళకి షేర్ కన్సిడరేషన్ అమౌంటే ఇవ్వకపోతే ఆ బదిలీ చట్టపరంగా చెల్లుబాటు కాదు. అందుకోసం గత్యంతరం లేని పరిస్థితిలో 494 కోట్లు ఇచ్చారు. అలాగే కాకినాడ SEZ 8,300 ఎకరాలకు సంబంధించిన SEZలో 48.26% ఇతని వాటా కేవీ రావుది. అంటే 8,300 ఎకరాల్లో 48.26% అంటే ఆల్మోస్ట్ 4,000 ఎకరాలకు సంబంధించిన హక్కుని ఉత్త 12 కోట్లకి దఖలుపడ్డైంది. ఏ విధంగా చూడాలి దాన్ని? అంటే న్యాయబద్ధమైన లావాదేవీ ఉత్త 12 కోట్లకి ఏ విధంగా సమర్థించుకుంటారు? కాకినాడ పోర్ట్లో కానీ కాకినాడ SEZలో కానీ అటు GMR వాళ్ళకున్న వాటాలు కూడా వీళ్ళే లాగేసుకున్న నేపథ్యంలో 100% యాజమాన్యపు హక్కులు అరబిందోకే దఖలుపడ్డాయి. ఇంకా కేవీ రావుకి అక్కడేదో 59% వాటా ఉంది, అవి చంద్రబాబు నాయుడు గారి బినామీలు అని చెప్పని చెప్పే ప్రయత్నం చెయ్యటం 100% మనకి హైదరాబాద్లో ఒక సామెత ఉంది, ఉల్టా చోరు కొత్త వాళ్ళకు డాంటే అని చెప్పని దొంగే పోలీసుని దొంగ అన్నాడంట. ఇవాళ వీళ్ళు చేసిన దొంగతనం బాహాటంగా ప్రజల ముందు ఎక్స్పోజ్ అయితే ఇంకా వీళ్ళు మేము చాలా నిజాయితీ పరులం, మేము చాలా శుద్ధపూసలము, ఆణిముత్యాలము, స్వాతిముత్యాలము అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తే వీటిని పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టే ఎన్నికల్లో ఆ విధమైన ఫలితాలు వాళ్ళకి దక్కినాయి. వాళ్ళు రిలీజ్ కాకుండా ఇంకా మేము ప్రజలను మభ్యపెట్టగలుగుతాం, మసిపూసి మారేడికాయ చేయగలం అన్న భ్రమల్లో వాళ్ళు ఉన్నారు. ప్రజలు భ్రమలో లేరు. వీళ్ళ పట్ల ఒక స్పష్టత వచ్చేసింది ప్రజలకి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.